డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఉదయం 6:30 450వ మెట్టు వద్ద చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఇక అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బందికి భక్తులు సమాచారం ఇచ్చారు. వెంటనే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై శ్రీవారి మెట్ల మార్గాన్ని కాసేపు మూసివేశారు. సుమారు 2 గంటల పాటు నడక మార్గాన్ని మూసివేసి అటవీశాఖ అధికారులు 450 మెట్టు వద్దకు చేరుకుని చిరుత కదలికలను గుర్తించి చిరుతను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అయితే భక్తులు గుంపులుగా వెళ్లాలని, చంటి పిల్లలను ఒంటరిగా వదలకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తిరుమలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక తిరుమల శ్రీవారి నడక మార్గంలో చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం ఈ యొక్క 10 రోజులు వైకుంఠ ద్వారాలు ద్వారా అయితే మాత్రం దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకి టోకన్లో కూడా నిలిపేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీని ద్వారా ఈ 10 రోజులంతా కూడా వైకుంఠ ద్వారాల దర్శనాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి తాజాగా అయితే మాత్రం నడకదారిలో వెళ్లేటువంటి భక్తులకు కానీ, సర్వదర్శనానికి వెళ్లేటువంటి భక్తులకంతా కూడా టోకన్ల పరిధిలో దర్శనాలకు అయితే అనుమతిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో కూడా మంగాపురం నుంచి అంటే శ్రీవారి మెట్టు మార్గం గుండా అయితే మాత్రం భక్తులు నడిచి వెళ్ళడానికైతే అధిక భక్తులు అయితే రావడం అయితే జరిగింది. కాకపోతే ఈ రోజు ఉదయం అయితే మాత్రం శ్రీవారి మెట్టు 450వ మెట్టు దగ్గర అయితే మాత్రం చిరుత కదలికలను గమనించినటువంటి విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం ఒక నడకదారిలో కూడా 2 గంటల సేపు అయితే మూసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధిక భక్తులు అయితే మాత్రం శ్రీవారి మెట్టు దగ్గరికి చేరుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చిరుత కదలికల్ని, చిరుత సంచారంతో పాటుగా అక్కడ 2 గంటల సేపు అయితే మాత్రం ఆ మార్గాన్ని కూడా తాత్కాలికంగా మూసేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అలాగే టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు అయితే మాత్రం 450వ మెట్టు దగ్గరికి అయితే వెళ్లి అక్కడ చిరుత కదలికలను ఆ అడుగు జాడల్లో కూడా అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా చేసేసి మళ్ళీ ఇప్పుడైతే మాత్రం భక్తులను అయితే అనుమతిస్తా ఉన్నారు. ఇక భక్తులను అనుమతించేది కూడా గుంపులుగా వెళ్ళాలి అనేసి అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం భక్తులకు అయితే హెచ్చరించారు. ఇప్పటికే ఒక నడక మార్గం గుండా అయితే అలిపిరి మెట్ల మార్గం గుండా కావచ్చు, శ్రీవారి మెట్ల మార్గం గుండా కావచ్చు, ఎక్కువగా కూడా ఒక చిరుతలు అలాగే ఒక ఎలుకబంటులు సంచారంతో కూడా భక్తులు అయితే భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తాజాగా మళ్ళీ ఉదయం అయితే మాత్రం ఒక శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుత కదలికలు అయితే మాత్రం కనిపించడంతో కూడా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి టీటీడీ అధికారులు అయితే ఆ భక్తులను కూడా కాసేపు అయితే నిలిపేశారు. అధిక భక్తులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా అక్కడ వారినంతా కూడా ఒక మార్గాన్ని మూసేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా చక్కబెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మాత్రం శ్రీవారి దర్శనానికి అయితే అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం కూడా అయితే మాత్రం భక్తులను పంపించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి చిరుత కదలికల్ని అది ఏ వైపు నుంచి వచ్చింది, ఎట్లా వెళ్ళింది అన్న దానిపైన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ని అలాగే సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కువగా నడక మార్గం గుండా అయితే మాత్రం యొక్క చిరుతలు అయితే మాత్రం వస్తా ఉంటాయి. చిరుతలకు సంబంధించినటువంటి అడుగుజాడలంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిపైన దాడి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. చిన్నపిల్లలు ఉండేటువంటి చంటి బిడ్డలు ఉండేటువంటి వారినంతా కూడా ఒక మార్గం కూడా అనుమతించకుండా, అలాగే వచ్చేటువంటి భక్తులంతా కూడా గుంపులుగా వెళ్ళేటువంటి ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఇక 450వ మెట్టు దగ్గర నుంచి అటువైపు ఒక 20 మెట్టులు, కింద వరకు ఒక 20 మెట్టుల వరకు కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా అయితే పెట్టారు. ఇక ఒక చిరుత కదలికలు ఏ వైపు నుంచి వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి అన్న దానిపైన అయితే మాత్రం వాళ్ళు ఇప్పటికే ఒక అవగాహన వచ్చిన తర్వాత అక్కడ భారీ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి శ్రీవారి మెట్టుగుండా అయితే ఏర్పడింది. ఇక ఇప్పటికే వచ్చినటువంటి భక్తులంతా కూడా గుంపులుగా అయితే మాత్రం తిరుమలకైతే అయితే నరేష్, ఇటు శ్రీవారి మెట్టు దగ్గర పరిస్థితి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో అలిపిరి దగ్గర కూడా మెట్లు ఎక్కుతున్నటువంటి భక్తులను గుంపులుగానే పంపుతున్నటువంటి పరిస్థితి, లేదంటే అక్కడ మాత్రం కొంత నార్మల్ గానే అంతా మూవ్ అవుతున్నారు?
అంటే ఎక్కువగా నడక మార్గం గుండా అయితే మాత్రం చిరుతలు, ఎలుగుబంటుల సంచారం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా అయితే మాత్రం ఇప్పటి వరకు అలిపిరికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే నార్మల్ గానే ఉంటుంది. అలిపిరి మార్గం గుండా గతంలో అయితే మాత్రం కొంతమంది పైన దాడి చేసినప్పటికీ అక్కడ కొన్ని ఆంక్షలు అయితే మాత్రం ఇంకా అమల్లోనే ఉన్నాయి. కాబట్టి నడిచి వెళ్లేటువంటి భక్తులు ఎప్పుడు కూడా గుంపులుగా వెళ్తే మంచిదనేసి అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం అలిపిరి మార్గంలో నార్మల్ గానే ఉన్నది. ఇంకా శ్రీవారి మెట్టు మార్గం గుండా మాత్రమే ఈ రోజు ఉదయం కనిపించినటువంటి చిరుత సంచారంతో అలర్ట్ అయినటువంటి అధికారులు మాత్రమే ఆ మార్గం గుండా, శ్రీవారి మెట్టు మార్గం గుండా అయితే మాత్రం గుంపులుగా పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అలిపిరి మార్గం గుండా అయితే మాత్రం ఒక నడకదారికి సంబంధించినటువంటి పాత పద్ధతులే, అంటే పాత రూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక అక్కడ ఏమైనా చిరుత సంచారాలు ఇటువంటి వస్తే మాత్రం అక్కడ కొన్ని కీలకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. ఇక భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టీటీడీ ఎప్పుడు కూడా ముందుండి ఒక ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటా ఉంటది. ఎప్పటికప్పుడు భక్తులకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్ల పైన ముఖ్యంగా భక్తులకు ఎలాంటి సూచనలు అయితే చేస్తుంది టీటీడీ? ఇలాంటి క్రూర మృగాల జాడ ఏదైనా మెట్ల మార్గంలో కావచ్చు, ఈవెన్ తిరుమలలో కాటేశ్వర దగ్గర కావచ్చు, ఎక్కడైనా కనిపించినప్పుడు పానిక్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు? దీనిపైన అయితే మాత్రం ఇప్పటికే టీటీడీ అయితే ప్రత్యేకమైనటువంటి పెట్రోలింగ్ తో పాటుగా అటవీ శాఖ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ను కూడా అయితే వాళ్ళు అపాయింట్ చేసింది. సో దీని ద్వారా అయితే ఈ యొక్క క్రూర మృగాలు ఎప్పుడైతే అక్కడ సంచారం జరుగుతుందనేసి తెలిసినప్పటికీ అక్కడికి చేరుకున్నటువంటి ఒక అటవీ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం భక్తుల్ని పానిక్ కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవడం కోసం అయితే చేస్తారు. అక్కడ గట్టిగా సౌండ్స్ చేసేటువంటి సైరన్స్ ను మోగించడం గాని, ఆ దరిదాపుల్లో ఎక్కువగా కూడా సెక్యూరిటీ సిబ్బందిని అయితే పెట్టి భక్తులకి ఇబ్బందులు లేకుండా, భయపడకుండా వెళ్లేటువంటి పరిస్థితుల్లో అయితే తీసుకొస్తారు. ఇక కొంతమంది భక్తులు, అంటే గుంపులుగా వెళ్ళలేనటువంటి భక్తులు తక్కువ రష్ ఉండే టైంలో కూడా వారి కోసం అయితే మాత్రం స్పెషల్ గా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా వారికి తోడు పంపించేటువంటి పరిస్థితులు కూడా టీటీడీ అయితే అటువంటి చర్యలు కూడా చేపడుతుంది. ఎక్కువగా భక్తులు నడక మార్గం గుండా శ్రీవారి దర్శనానికి వస్తా ఉంటారు. అటువంటి నడక మార్గాల్లో క్రూర మృగాలు తెలిసినప్పటికీ అక్కడ అధికారులు అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పాటుగా వారికి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు కూడా చేపడతా ఉంటుంది. ఇక భక్తుల్ని పానిక్ కాకుండా ఉండేందుకు వారికి సపోర్ట్ గా కొంతమందిని సెక్యూరిటీని కూడా అక్కడ డ్యూటీలు అయితే వేస్తా ఉంటారు. ఇక భక్తులతో పాటుగా కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా వెళ్లేటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది. గతంలో చూసుకుంటే అలిపిరి మార్గం గుండా అయితే మాత్రం గుంపులుగా వెళ్లేటువంటి భక్తులతో పాటుగా సెక్యూరిటీ గార్డ్స్ కూడా వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక తాజాగా శ్రీవారి మెట్టుగుండా అయితే మాత్రం యొక్క చిరుత సంచారంతో గతంలో కూడా శ్రీవారి మెట్టుగుండా మొదటి మెట్టు దగ్గరే మాత్రం కనిపించింది. ఒక సెక్యూరిటీ గార్డ్ చూసినప్పటికీ అక్కడ కొద్దిగా అప్రమత్తం అయినటువంటి టీటీడీ సిబ్బంది అయితే మాత్రం దాన్ని ఆ ఒక పరిస్థితిని చక్కబెట్టడం జరిగింది. ఇక ఈ రోజు 450వ మెట్టు దగ్గర అయితే మాత్రం చిరుత కదలికలు అయితే గమనించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కూడా అటవీ శాఖ అధికారులకి, టీటీడీ విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా వాళ్ళు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉండేటువంటి పరిస్థితులంతా కూడా చక్కబెట్టి అక్కడ మాత్రం సపరేట్ గా కొంతమంది సెక్యూరిటీస్ కూడా మెట్ల మార్గం గుండా అయితే పెట్టారు. ఇప్పటి వరకు వెళ్లేటువంటి భక్తులు వారి యొక్క భక్తులకి జాగ్రత్తలుగా గుంపులుగా వెళ్తే మంచిదనేసి అయితే మాత్రం వాళ్ళని గుంపులుగా వెళ్ళమని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక చిన్నపిల్లలు ఉండేటువంటి వారినంతా కూడా బస్సు ద్వారా కానీ లేదా వాహనాల ద్వారా కూడా తిరుమలకి వెళ్లేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్పేసి అయితే మాత్రం టీటీడీ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా నడక మార్గం గుండా కూడా ఒక అటవీ మార్గంలో ఎక్కువగా కూడా క్రూర మృగాలు జాడ నుంచి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే దాంట్లో టీటీడీ ఎప్పుడు కూడా ముందుంటుందని అయితే మాత్రం తెలిసి. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.